హలో నమస్తే నేను సాను వెల్కమ్ టు సర్కార్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. ఓవైపు రాజకీయాలలో ఉంటూనే మరోవైపు సినిమాలలో కొనసాగుతున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా కోట్లాది మంది అభిమానులున్నా ఆయనకు కూడా ఇష్టాలంటూ ఉంటాయి కదా. లేటెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం తనకిష్టమైన హీరోయిన్ ఎవరనేది వెల్లడించారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఇటీవలే ప్రేక్షకులకు ముందుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. ఆయన ఒక ఈవెంట్ కి రావటమే గొప్ప అనుకుంటుంటే సినిమాకి సంబంధించిన 4 ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా విడుదలకు ముందు ప్రెస్ మీట్ కి, రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ కి వచ్చారు. మీడియా ఛానల్స్ కి వేరువేరుగా బైట్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లోను పాల్గొన్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పవన్ కళ్యాణ్ తన అభిమాన హీరోయిన్ గురించి మాట్లాడారు. ఆలియా భట్, దీపిక పడుకునే కృతి సనన్లలో ఎవరి ఇష్టమని యాంకర్ అడిగితే తాను ముగ్గురిని ఎంచుకుంటానని పవన్ అన్నారు. అయితే ఆలియా భట్, దీపిక పడుకునే కృతి సనన్, కియారా అద్వానీలలో ఒకరి పేరు చెప్పాలంటే టక్కున కృతి సనన్ అనేశారు. అదే కృతి సనన్, కంగనా రనౌత్ పేర్లు చెప్తే ఏ మాత్రం ఆలోచించకుండా కంగనా పేరు చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్లలో కంగనాకే ఓటేసిన పవన్ కళ్యాణ్ ఇందిరాగాంధీ పాత్రలో కంగనా అద్భుతంగా నటించిందని కొనియాడారు. కానీ చివరకు కంగనా, శ్రీదేవిలలో ఎవరిని ఇష్టమని అడిగితే కొన్ని సెకండ్లు టైం తీసుకొని శ్రీదేవి గారి పేరు చెప్పి నవ్వేశారు. ఇలా ర్యాపిడ్ ఫైర్ సెషన్ లో పలువురు హీరోయిన్ల పేర్లు ప్రస్తావనకి రాగా తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ మాత్రం శ్రీదేవి అనే విషయాన్ని పవన్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిరుచుల గురించి తెలుసుకోవాలని అభిమానులకి ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి ఇంటర్వ్యూలలో పెద్దగా మాట్లాడరు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొనటం, తనకి ఇష్టమైన హీరోయిన్ పేరు చెప్పటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.